అమెరికాలో సంత జరగద్దని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. అమెరికాలో సంత ఎలా ఉంటదో అని నేను, మా వారు వెళ్ళాము. మనకి ఆంధ్రాలో రైతు బజార్ ఉన్నట్టే అక్కడ ఫార్మర్ మార్కెట్ అని ఒక ప్లేస్‌ని రైతులకు అలాట్ చేస్తారు. వాళ్ళు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకంతా వచ్చి టెంట్లు వేసుకొని, వాళ్ళు పండించిన కూరగాయల్ని, పండ్లు అన్నీ తెచ్చి మనకి సేల్ చేస్తారు. కొంతమంది రైతులు అక్కడే కొన్ని రకాల కూరగాయలు పండించి ఫ్రెష్‌గా మన ముందే కోసి సేల్ చేస్తారు. శనివారం మాత్రమే ఈ జరిగే సంతలో ఆల్ ఐటెమ్సు అవైలబుల్ అక్కడ. అన్నీ రైతులు వాళ్ళ సొంతంగా పండించినవేను. స్వీట్ కార్న్స్ చాలా బావుంటవి. ఇవి పచ్చివే తినేయొచ్చు. పండ్లు గూడా ఫ్రెష్‌గా తక్కువ ధరకి దొరుకుతాయి మనకి బయట మాల్స్ కంటే గూడాను. ఇక్కడ బేకరీ ఐటెమ్సు, సీ ఫుడ్సు ఇలా అన్నీ దొరుకుతాయి. కానీ రిసీవింగ్ గూడా చాలా బాగుంటది. పిల్లలు గూడా వచ్చేస్తారు. వాళ్ళు గూడా షాప్స్‌లో కూర్చొని సేల్ చేస్తారు. ఎగ్స్ చాలా వెరైటీస్ దొరుకుతాయి. అన్ని రకాల ఎగ్స్ గూడా మనకి దొరుకుతాయి. ఫ్రెష్ చికెన్ దొరకద్ది. అలాగే బీఫు అట్లా ఎవరికి కావాల్సినయన్నీ గూడా దొరుకుతాయి. ఇక్కడ కిచెన్ ఐటెమ్స్ వుడెన్‌వి దొరుకుతాయి. స్పూన్సు, గరిటెలు అన్నీ గూడా. అవి గూడా సమ్మర్ సేల్స్ అని కొంచెం తక్కువ ధరకే వస్తాయి. అలాగే క్యాండిల్సు ఇవి మంచి సువాసనొస్తాయి. ఇవి ఇక్కడే వాళ్ళు తయారు చేసి తెచ్చి మనకి సేల్ చేస్తారు. కూరగాయలైతే క్యాప్సికమ్ చూడండి ఎన్ని కలర్స్ ఉండయో. అలాగే పచ్చిమిర్చి ఇలా ఆల్ వెరైటీస్ వెజిటబుల్స్ అన్నీ గూడా మనకి ఎక్కువ వెరైటీస్ దొరుకుతాయి. అంటే టొమాటోస్‌లోనే 10 రకాలు దొరుకుతాయి. అలాగే వంకాయలైతే అక్కడ పెద్ద వంకాయలు వాళ్ళు అలాగే ఓవెన్‌లో కాల్చుకొని తింటారంట. భలే డిమాండు. ఎక్కువ క్యూవు ఈ పెద్ద వంకాయలు అమ్మే షాపుల్లోనే ఉంటాయి. వంకాయలు కూడా 10 రకాలుంటాయి. ఇలా సంత చాలా బాగుంది. చాలా ఉపయోగంగా ఉంది. ఈ సంతలో ఇంకొక విశేషం ఏందంటే సీనియర్ సిటిజన్సు ప్రతి శనివారం వచ్చి మ్యూజికల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. ఎవరికి తోచిన డొనేషన్ వాళ్ళు అక్కడ డొనేషన్ అని పెట్టుండే బాక్స్‌లో ఏస్తారు. ఇది నిజంగా కూడా మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ సంతకు వచ్చిన వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ కొంత మనీ కూడా సంపాదిస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.